హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అది మన రసం పౌడర్ ఏ విధంగా తయారు చేయాలి, అలాగే కంది పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, సులభమైన మార్గంలో ఇంట్లోనే చక్కగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నదైతే నేను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరంగా చూపించబోతున్నానండి. వీడియోనైతే చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక్కసారి కనుక మనం చేసి పెట్టుకున్నామంటే ఈ రసం పౌడరు 6 నెలల వరకు కూడాను మనకి పనికొస్తుందండి. అయితే ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నదైతే నేను వీడియోలోని పూర్తిగా డీటెయిల్స్తో సహా అన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. చివరి వరకు మాత్రం వీడియోని తప్పకుండా చూడండి. సరే, అయితే ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాము. దీనికోసం నేనైతే ముందుగా ఒక 6-7 టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు తీసుకున్నానండి. మనకి ఇవి సరిపోతాయి. రసంలోని మిరియాల పౌడర్ వేసుకుంటే మనకి జీర్ణశక్తికి చాలా మంచిది కదండి. అందువల్ల మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా వేసుకోకుండా కొంచెం తక్కువ, ఒక 6-7 స్పూన్లు అయితే సరిపోద్ది. అలాగే జీలకర్ర అయితే ఆ బౌల్తో అలా ఒక బౌల్ తీసుకున్నానండి నేను. చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి అన్నీ కూడాను పూర్తిగా వేయించడం అనేది కూడా నేను వీడియోలో చూపించలేదు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా. సో మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీలకర్ర వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఊరికే నోట్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా అరగకపోతే కొంచెం నోట్లో వేసుకుంటే జీర్ణశక్తి బాగా వస్తుంది. 2 వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ధనియాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే జీలకర్ర తీసుకున్నానో అదే కప్పుతో ధనియాలు 8 కప్పులు అయితే తీసుకున్నానండి నేను. 8 కప్పులు ధనియాలు తీసుకున్నాను అన్నమాట. 1 కప్పు జీలకర్రకి 8 కప్పులు ధనియాలు వేసుకున్నాను అన్నమాట. ధనియాలని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోని ఈ మనం లాంగ్ టైము నిల్వ చేసుకోవాలి అన్న పదార్థాలని హై ఫ్లేమ్లో అయితే వండకూడదండి, లో ఫ్లేమ్లోనే వండుకోవాలి. దానివల్ల ఏంటంటే పదార్థం అనేది లోపల నుంచి కుక్ అవుతుంది, పాడవకుండా నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు రసం పౌడర్లో తయారు చేసుకోవడం కోసం మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఉపయోగించాం కదండి. ఈ 3 కూడా మనకి అద్భుతమైన జీర్ణశక్తిని ఇస్తాయండి. దీన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం రసం చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ అందులో వేసుకున్నాము అంటే చక్కగా జీర్ణశక్తి పెరుగుతుంది. రసంకి కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. మనం బయట కొనుక్కున్న పౌడర్ల కన్నా ఇంట్లో ఇలా చక్కగా తయారు చేసుకోవడమే మంచిది కదా. ధనియాలు వేయించుకున్న తర్వాత నేను కందిపప్పు పౌడర్ కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఇది వేరే పౌడర్ అనమాట. కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి. చక్కగా కందిపప్పు సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే కందిపప్పు అనేది వేగడానికి టైం పడుతుంది. అందులోకే మనం ఒక 6 ఎండుమిరపకాయలు అయితే తీసుకుందాము. అలాగే 1 కప్పు ధనియాలు చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మనము. ఎందుకంటే మనం కొన్నాళ్ళ వరకు మనకి ఆ పదార్థం అనేది నిల్వ ఉండాలి కదా. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ప్రతిదీ కూడా చక్కగా కుక్ అవుతుంది. జీలకర్ర కూడా తీసుకోండి, కొంచెం ఒక 3 స్పూన్లు అయితే సరిపోద్ది జీలకర్ర 100 గ్రాములు కందిపప్పుకి. అలాగే కొంచెం మెంతులు 1 స్పూన్ అయితే సరిపోద్దండి, ఎక్కువ వద్దు. అలాగే 1 స్పూను మిరియాలు చాలండి. చక్కగా వేయించుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఫస్ట్ అయితే కందిపప్పుని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మిగిలిన పదార్థాలన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, అంటే మన పౌడర్కి ఎంతవరకు ఉప్పు అయితే సరిపోద్ది అనుకుంటామో అంత ఉప్పు వేసుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, 1 స్పూను సరిపోతుంది. చక్కగా వేగిపోయి చూడండి, ఓ ప్లేట్లో తీసి పెట్టుకుంటే ఇవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. వేడి మీద మిక్సీ పట్టుకోకూడదు. ఇది రసం పౌడర్ కోసం ప్రిపేర్ చేసినవండి. జీలకర్ర, మిరియాలు, అలాగే ధనియాలు అన్నీ కూడా చల్లగా అయిపోయాయి. సో ఇంక నేనైతే వీటిని మిక్సీ చేసేస్తాను.
మిక్సీ చేసినప్పుడు మెత్తగా వచ్చేలాగా పౌడర్ కొంచెం ఓపికగా చేసుకోండి. జల్లించాల్సిన పని అయితే ఏమీ లేదండి. అలా మనం చక్కగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇది కేవలం మనము రసంలోకనే కాదండి, ఎప్పుడైనా స్పైసీగా ఫ్రైలు గట్టా చేసుకుంటాం కదండి, అదే చికెన్ ఫ్రై అనో లేదంటే వేరే ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఆ టేస్ట్తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్ కూడా ఉన్నది. అదే జీర్ణశక్తి చక్కగా వృద్ధి పొందుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ధనియాలు అన్నదే మంచి అరోమా ఉంటుంది కదా. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా చల్లగా అవనిద్దాము. తర్వాత కందిపప్పు పొడి అయితే ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అన్నీ చక్కగా వేగిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఈ 2 పౌడర్లు కూడాను మనం గాలికి వదిలేస్తే ఒక గంట 2 గంటల సేపు తర్వాత కంటైనర్లోని స్టోర్ చేసుకుందాము. ఎందుకంటే మిక్సీలో వేసిన వెంటనే వేడెక్కిపోయి ఉంటుంది కదండి, డబ్బాలో వేసేసుకున్నామంటే పాడైపోతుంది. చక్కగా పౌడర్ అయిపోయిందండి. మనం అన్నంలోని వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి కొంచెం ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే కంది పౌడరు చాలండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్, చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రయత్నించండి. మంచి రుచి అయితే కుదురుతుందండి. మీకు ఏ విధంగా వచ్చింది అన్నదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటానండి. నేనైతే ఈ విధంగా తయారు చేసిన ఈ పౌడర్ని కనీసం 6 మంత్స్ వరకు అయితే నేను యూజ్ చేసుకుంటాను. అవి నిల్వ ఉంటాయండి. కంది పౌడర్ అయితే చక్కగా వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే ఒంటికి కూడా మంచిది, మనకి హెల్త్ కూడా బాగుంటుంది. బయట కొనుక్కున్న వాటికన్నా మనం ఇంట్లో చేసుకున్నవి ఎలాగో మనం క్లీన్గా చేసుకుంటాం కాబట్టి వాటి పరిశుభ్రత వేరు కదండి, మనకి హెల్త్ బెనిఫిట్ కూడా అంతే బాగుంటుంది. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.